గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'పెద్ది' సినిమా కాంట్రవర్సీయే నడుస్తుంది. ఆ సీన్‌లు అలా ఉన్నాయి, ఈ సీన్‌లు ఇలా ఉన్నాయి, డైరెక్టర్ ఏంటి ఇలా తీశాడు అనే టాపిక్ మీద నడుస్తుంది. నాకు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత అనిపించిందేందంటే, జనాలు ఈ మధ్య ప్రతి విషయంలోనూ నెగటివిటీ చూసి దాన్నే స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప, దాని వెనకున్న అసలు విషయం ఏంది, దానికున్న మంచి ఏందనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు నెగెటివ్ వేలోనే ఆలోచిస్తున్నారు. కేవలం ఆ ఒక్క 2 సీన్‌లు చూసి పిల్లగాళ్ళు చెడిపోతున్నారు, ఆడోళ్ళని ఇలానా చూపించేదనేది ఉంది. 3 గంటల సినిమాలో కేవలం 2 సెకన్ల సీన్ చూసి పిల్లాడు చెడిపోతాడంటే, పొద్దున్న లేస్తే ఈ రోజు సోషల్ మీడియా మొత్తం పాకే పిల్లగాని కాంచి ముసలోళ్ళ వరకు సోషల్ మీడియా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి ఆ సెల్లులో ఉన్న చెత్త చూసి చెడిపోని ఒక చిన్న పిల్లగాడు 3 గంటల సినిమాలో ఒక 2 సెకన్లు చూసి చెడిపోతాడంటే అది ఎలా పాసిబుల్ అవుద్ది? పాసిబుల్ కాదు. ఇక 'పెద్ది' సినిమా గురించి చెప్పాలంటే ఇదొక మంచి ప్రయత్నం అని చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా మోజులో పడి పెద్ద హీరోలు ఇలాంటి సినిమాలు తీయడం మానేశారు. ఇట్లాంటి స్క్రిప్ట్ చేసినందుకు అభినందించాల్సింది పోయి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నిజానికి నేను ఏ హీరో అభిమానిని కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి దాంట్లో నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఈ నెగటివిటీ వల్ల వాళ్ళకేమొస్తుందో, మరి 'పెద్ది' సినిమా మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్